నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదనని అని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాట ఎవరితో అంటున్నారంటే, మీరు క్రొత్త నిబంధన ఎక్కడైనా పరిశీలించుకుంటే క్రొత్త నిబంధనలు ఆశీర్వాదం అనే పదాలు కనబడవు. ఎక్కడ చాలా తక్కువ ఇక్కడే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా కనబడుతుంటాయి, ఇక్కడ మాత్రం చాలా తక్కువ. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడని రాయబడిందంటే ఎబ్రీ పత్రికలో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అని తన తోడు అని ప్రమాణం చేశాడంట దేవుడు అబ్రహాముతో. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదించడానికి కూడా కొన్ని రీజన్ ఉంటుంది, కారణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరెవరిని ఆశీర్వదిస్తాడు 28వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీవు పట్టణంలో దీవించబడదువో, పొలములో దీవించబడదువో. సరిగా చదవాలి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, నీ దేవుడైన గొర్రెలు మేకలు కొట్లే సడన్ గా ఒక 20,000 కావాలనుకోండి, పూర్వకాలం బాగా బలిసిన గొర్రె నువ్వు దాన్ని అమ్ముకుంటే అన్ని డబ్బులు. గొర్రెలు కాసుకునే ఓడికి ఈ రోజున ఎలా ఉందంటే, చాలా లోకానుసారంగా గొర్రెలు కాసుకునే ఓడికి మేకలు కాసుకునే ఓడికి బాగుంది. ఈ రోజున ఎక్కడన్నా సేవకులు ఎవరైనా ఏదైనా సందర్భంలో వాక్యంలో దేవుడు వాక్యంలో ఏదన్నా కురిపించారు పైనుంచి. లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే త్వరగా చదవాలి. లోకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. లోక 8:2. 12 మంది శిష్యులు 12 మంది శిష్యులను వ్యాధులు పోగొట్టిన కొందరు స్త్రీలు. అసలు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టిన 100 స్త్రీలను అనగా 7 దెయ్యములు వదలిపోయిన మగ్దలేను మరియు వేరొక స్త్రీయు చేశారంట. ఆస్తిని ఉపయోగించారంట యేసయ్య. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు యేసయ్య తీసుకున్నాడా లేదా? మరి తీసుకోకపోతే ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచి ఎలా దాపించాడు యేసయ్య? ప్రశ్న. ఎక్కడి నుంచి తెచ్చి దాపించాడు? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కానుకలు దశంభాగాలు అనేది సేవకుడే మళ్ళా దేవుడేమన్నాడు బైబిల్లో. దేవుని స్తోత్రం. 2 గంటలకల్లా దేవుడు వేరొక దిక్కు నుంచి హైదరాబాద్ నుంచి సంజయ్ గారి ద్వారా దేవుడు 10,000 పంపించాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మొన్నటికి మొన్న ప్రభా చర్చి అమ్మాయి దగ్గరకు వచ్చేస్తున్నాను, ఆయన సహాయం చేయనైనా కట్టాలని అని ప్రార్థన చేస్తుంటే చర్చి భాగ్యం అంతా ఆవిడ కట్టేస్తా అన్నారుగా సహోదరి బోలా గారు. సడన్గా మొన్న రోజు ఏ రోజున అమ్మాయి గురువారం ఆమె ఫోన్ చేసి, అమ్మ చర్చి అమ్మాయి కట్టడానికి 5,000 వేస్తున్నాను. ఆవిడ ఆత్మీయురాలు కాబట్టి వెంటనే ఆవిడ గ్రహింపు వచ్చింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? సంజయ్ గారు ఈయన ఆత్మీయుడు కాబట్టి వెంటనే గ్రహింపు వచ్చింది. ఇది వెంటనే అయ్యారు ఇదిగోండి మమ్మీ వచ్చింది నా దగ్గరికి, ₹1,00,000 ఇచ్చింది, 1 lakh ఇచ్చింది. వెంటనే ఇదిగోండి అయ్యారు మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, రోజు వాక్యం వినిపిస్తున్నారు, ఇదిగోండి వెంటనే ఇదిగోండి టైత్ అంటారు దశంభాగాన్ని, ఇదిగోండి కొట్టేస్తున్నారండి అయ్యారు అని వెంటనే 10,000 కొట్టేశారు. దేవునికి స్తోత్రం. ఆది కాండము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటే ఏమనుందంటే ఇక్కడ, ఆది కాండము 4వ అధ్యాయము ఏబేలు కూడా తన మందలో తొలిచూలను కొట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చి యెహోవా. ఇక్కడ చూసుకుంటే హేబేలు కయీను అని 2 అన్నదమ్ములు ఉన్నారు. వాక్యం నా మైండ్లో ఉంది ఆల్రెడీ, పుస్తకం చూసి చదవక్కర్లా. ఓసారి వాక్యానికి ఎలా వెళ్ళారంటే బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయారు. రానున్న రోజుల్లో బైబిల్ ఉండో మన మైండ్ ఒక బైబిల్ అవ్వాలని దేవుడు అర్థం చేస్తుంది. వాక్యం చెప్పి వచ్చేసాను. దేవుని స్తోత్రం. హేబేలు కయీను అని 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడేమో వ్యవసాయం చేస్తున్నాడు, ఒకడేమో గొర్రెలు కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యవసాయం చేసేది ఎవరయ్యా అంటే తమ్ముడు. అమ్మ అర్థమవుతుందా? తమ్ముడి పేరు ఏంటి? హేబేలు. అన్నయ్య పేరు కయీను. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధికి 2 అర్పణలు తీసుకెళ్లారు. ఒకడేమో బాగా పుష్టిగా బలిసిన శ్రేష్టమైన గొర్రెలు తీసుకెళ్లారు దేవుడికి.
ఒకడేం చేశాడంటే దేవుడికి వస్తాడే అండి, దేవుడికి ఇస్తే దేవుడి పేరు మీద యాజకులు తినేస్తారు అని అనుకున్నాడేమో ఒకవేళ మొత్తానికి. ఏం చేశాడంటే తాళ్ళు తప్పలు ఒడ్డులాగా ఉంటాయి తాళొడ్లు, కానీ లోపల ఏముండదు. అంటే నువ్వు దేవుడికి పొట్టిస్తావా? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి స్తోత్రం. అంటే పొట్టి తీసుకెళ్ళి దేవుడికి ఇస్తావు నువ్వు? ఇచ్చాడు. వెంటనే దేవుడు అక్కడ ఏం చేశాడంటే అతని అర్పణ తీసుకోలేదంట. 5వ వచనం చదవండి, త్వరగా చదవాలి, వాక్యం మీద ఉండాలి మీ ధ్యాస అంట. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, తీసుకోవాలా అమ్మ? అర్థమవుతుందా? యేసన్న గారు అద్భుతమైన గొప్ప దైవజనుడు. ఆయన అంటాడు, నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని. నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు పరిశుద్ధపరచాలి, లేకపోతే ఏదో నేను ఇస్తున్నాను అనుకుంటావు కానీ నీకేమి దేవుడు పరిశుద్ధపరిచి నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తే వెంటనే నీకు దీవెన వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ హృదయం సరిలేదనుకోండి, నువ్వేదో నేను ఇస్తున్నాను అనుకుంటావు, దీవెన మాత్రం ఇంకా 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 నువ్వు కూరుకుపోతున్నావు కానీ పైకి రావటం ఏమీ ఉండదు. మొన్న రోజున నేను కొంతమంది గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఊబులో ఉన్నారు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఊబులో ఉన్నవాడు కొంతకాలానికి ఏమవుతాడు? మునిగిపోతాడు, కనపడాడు కదా. ఊబులో ఉన్నారు వాళ్ళు అని దేవుడు అర్థం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆత్మ నడిపి నువ్వేం చెప్పక్కర్లా. ప్రభువా ఫలానా పరిస్థితి ఏంటైనా ప్రార్థన చేస్తే దేవుడే చూపిస్తాడు. దేవుని స్తోత్రం. అందరు చేద్దాం దేవుని స్తోత్రం. కొంతమంది అయ్యగారిని మేము డాడీ అని పిలిస్తే బాగుంటుంది, అయ్యగారిని అన్న అని పిలిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా లేరా? ప్రభు చెప్పమంటున్నారు, మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. ఆమేనా? మీరు నన్ను డాడీ అన్నా నేనేం బాధపడను, మంచిది పోలే, నాకు ఆడకుమార్తెలు కూడా దేవుడు ఇచ్చాడని సంతోషపడతాను. లేదా అన్న అని పిలిచినా అమ్మ నేను అయ్యగారు అని పిలవలేదని ఏమన్నా అంటానా? మన సహోదరి ఏమంటదే మళ్ళీ ఆవిడ? అంతేనా? ఇందాక ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పమన్నాడు, కానీ నాకు గ్రహింపు ఇప్పుడు మర్చిపోయాను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తాం, కానీ నా సొంత మాటలో చెప్పం. దేవుని స్తోత్రం. రెండోది, దేవుడు మనం దేవుని మాట శ్రద్ధగా వినినప్పుడు దేవుడు దీవిస్తాడు కదా. ఏనండి జాగ్రత్తగా దీవిస్తాడు కదా, ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎలా దీవిస్తాడు దేవుడు? ఇక్కడ ఉన్నారా? చెప్పండి అమ్మా, ఇంకెలా దీవిస్తాడు? ఆశీర్వాదం ఎలా వస్తుంది అనే దాని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే కొన్ని ఆశీర్వాదంలో కూడా రకాలున్నాయి, దీవుల్లో కూడా రకాలున్నాయి. తెలుసా మీకు ఆ విషయం? యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం చదవండి. 44:30. లేదా 44:30 త్వరగా చదవాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. నుండి నేను ఆశీర్వదించు, లెక్కలేని మేలులతో నింపెదను. నుండి నేను ఆశీర్వదించు, అందరూ మేలులతో నింపెదను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఈ సందర్భం తర్వాత చూద్దాం. అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అమ్మా? అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే అబ్రహాము మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం వెళ్తామా? ప్రభా నువ్వు వెళ్ళమన్న ఊర్లో ఇల్లుందా ప్రభా? అక్కడ వాటర్ బాగుంటాయా ప్రభా? సప్పగా ఉంటాయా ఉప్పగా ఉంటాయా? నాకు అసలే వాటర్ ఇన్ఫెక్షన్ ఉంది ఆయన. ఇన్ని ప్రశ్నలు వేస్తాం మనమైతే. ప్రభా అక్కడ మరి సహకారులు ఉన్నారా రెడీగా? నేను వెళ్ళంగానే సహకరిస్తారా? చాలా అడుగుతాం మనం. అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తూ దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడి మాట మారు మాట్లాడకుండా ఉన్నాడు అబ్రహాము. అందుకే అబ్రహాము గొప్ప జనం అయ్యాడు. దేవుని స్తోత్రం.
అర్థమవుతుందా? సాధారణంగా మన సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్ళటం అంటే అంత ఆసామాసి. ఎందుకు ఆసామాసి కాదు? ఉన్న ఊరిని కన్నా తల్లిని విడిచిపెట్టడంతో సమానం అంట. ఉన్న ఊరిని విడిచిపెడతాం. దేవునికి స్తోత్రం. మొన్న ఒక న్యూస్లో TV9 వాళ్ళు ఏమంటున్నారంటే, ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, దాని అసలు పేరు మన ఎరకాల దగ్గర ఉంది కదా, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. దేవునికి స్తోత్రం. దానికి బయటికి దారి రావడానికి అవుట్పుట్ ఈ ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 8 చోట్ల మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ చూసుకుంటే ఖమ్మము, సత్తిపల్లి, వైరా, ఇక్కడ చూసుకుంటే జంగారెడ్డిగూడు, ఇటు చూసుకుంటే ఆ యొక్క దేవరపల్లి, కొన్ని చోట్ల మెయిన్ బాగా ఇంపార్టెంట్ ప్లేసుల్లో బయటికి రావడానికి హైవే మీద నుంచి సైడ్ అమ్మటి. జంగారెడ్డిగూడు అనేసరికి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు? మనూరు. అబ్బా, మా ఊరు గురించి కూడా చెప్తున్నారు వీళ్ళు. అబ్రహాము సొంత ఊరు విడిచిపెట్టడానికి ఎంతో బాధ కలిగి ఉండొచ్చు, బంధువులు విడిచిపెట్టడానికి బాధ కలిగి ఉండొచ్చు, తండ్రిని విడిచిపెట్టడానికి బాధ కలిగి ఉండొచ్చు. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడితే మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి అబ్రహాము. అందుకే కొత్త నిబంధనలో అబ్రహాం గురించి ఏమని రాయబడిందంటే, దేవుడు అంట ప్రమాణం చేసేటప్పుడు అబ్రహాంకి నిశ్చయముగా ఇదిగో నా తోడని ప్రమాణం చేస్తున్నా అన్నాడంట దేవుడు. దేవుని స్తోత్రం. నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నాడంట ప్రభు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మాట మనం శ్రద్ధగా వినినప్పుడు దేవుడు దీవిస్తాడు. నేను చాలా చోట్లకి వాక్యాలకు వెళ్తుంటాను, వాక్య పరిచర్యకి. వాళ్ళకి ఏమని చెప్తానంటే, వెళ్ళిన చోటని వెళ్ళా, మీరు ఆశీర్వదించబడడానికి 3 విషయాలు ఫాలో అవ్వండి నేను చెప్తాను. ముందు అయ్యే చెప్తాను సీక్రెట్. ఆశీర్వాదం కావాలన్నా కూడా చేతులు ఎత్తండి అని అడిగి, అప్పుడు చాలా మంది అందరూ చేతులు ఎత్తేస్తారు. ఒకవేళ చేతులు ఎవరైనా ఎత్తలేదనుకో, వాళ్ళకి నేను చెప్పింది అర్థం కాలేదు అయ్యి ఉండాలి, లేకపోతే వాళ్ళు తెచ్చోళ్ళు అయ్యి ఉండాలి. అంతే కదా? ఆశీర్వాదం మాకు కావాలంటే అప్పుడు నేను అంటాను, ప్రతిరోజు నీ ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేయి అంటాను. ఒకటి. దేవుని స్తోత్రం. ఇంటికాడ ప్రార్థన వేరు, చర్చిలో ప్రార్థన వేరు. దేవుని సన్నిధిలో దేవుని మనసు ఉంటుంది. నువ్వు ఇంటికాడ గంటలు చేసినా, చర్చిలో 10 నిమిషాలు చేసినా దానికి దీనికి తేడా ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థన చేయి అని చెప్పాను. చర్చిలో కూడా చేయాలి మనం. రెండోది, ప్రతి ఆదివారం ఆరాధనకి ఎట్టి పరిస్థితిలో మానొద్దు, ఆరాధనకి వెళ్ళు అని చెప్తాను. మూడోది, నువ్వు దేవుడు ఏది ఇచ్చినా సరే అందులో నమ్మకంగా దేవునికి దశమభాగం తీసేయాలని చెప్తాను. దేవునికి స్తోత్రం. సేవకులు కూడా తీయాలి దశమభాగం. తెలుసా మీకు? చాలా మంది సేవకులు అక్కడక్కడ చాలా పేదరికంతో తిరుగుతుంటారు, అల్లాడిపోతుంటారు, బాధపడుతుంటారు. పాపం నేను చెప్తాను, అయ్యా మీరు ఇలా చేయండి, దేవుడు దీవెత్తాడని చెప్తాను. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించబడతాం, దేవునికి ఇష్టమే, ఆమేనానండి. మనం దీవించబడతాం, దేవునికి ఇష్టమే, ఆమేనానండి. మన పరిస్థితులన్నీ దేవుడు మార్చేయాలని చూస్తున్నాడు, ఆమేనానండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నీ ఆశీర్వాదానికి అడ్డెవరు? సత్య, నీ ఆశీర్వాదానికి అడ్డెవరయ్యా? అమ్మ, నీ ఆశీర్వాదానికి అడ్డెవరు? నో నో నో, సైతాను నీ ఆశీర్వాదానికి అడ్డి కాదు, నీ ఆశీర్వాదానికి నువ్వే అడ్డు. ఇప్పుడు సత్యని అడిగితే ఏమంటాడు? మా ఆవిడ నేను ఆశీర్వాదానికి అడ్డు అంటాడు. ఆమెను అడిగితే ఏమంటది? మా ఆయన అంటది. అసలు అతను కాదు, ఏమో కాదు, కానీ ఎవరో యేసయ్య. అయ్యా నీ మీద కొంచెం వెంకటేశ్వరరావు గారే బాగా చెప్పారు. యేసయ్య ఆశీర్వాదానికి అడ్డా. నీ ఆశీర్వాదానికి అడ్డు ఎవరంటే నువ్వే. దెయ్యం నీలో దూరం ఏం చేస్తుందంటే, దేవుని కొరకు చేయవలసింది చేయనీకండి అడ్డుపడు. ఆ యొక్క అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంది మాట. అననీయ సప్పీరాలో దెయ్యం ప్రవేశించి వాళ్ళు ఏం చేశారంటే, దేవుని పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడి దగ్గరకు వచ్చి అబద్ధం ఆడారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందు చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం చదవండి. 44:30. మీరు మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ, తొలుచూలు వాళ్ళన్నిటిలోనూ, మొదటయు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటయు యాజకుల వగును మీ కుటుంబమునకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన మొదటి ముద్ద యాజకులకి ఇవ్వను. దేవునికి స్తోత్రం. నా మాట కాదుండో, యేసయ్య మాట ఇది. మొదటిది యాజకుడిదని దేవుడు చెప్తున్నాడు, ప్రథమ ఫలం యాజకుడిది అంటున్నాడు. కారణం ఏంటంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే మొదటిది తీసుకెళ్లి యాజకుడికి ఇవ్వాలన్న. దేవుని స్తోత్రం. యాజకుడికి ఇవ్వమన్నాడా, లేకపోతే ఆ డబ్బులతో వెళ్ళి వేరే అయ్యా ఇంకో పల్లరాత్రి భోజనాలు పెట్టండి అని భోజనాలు పెట్టించమన్నాడు, శ్వాసలు పెట్టమన్నాడు దేవుడు?
మరలా నువ్వేం చేసినా నేను సరి చేసేసుకుంటానమ్మా, నువ్వేం చేసినా సరే నేను దాన్ని సరి చేస్తా అన్నాడు దేవుడు. దేవుడు చెప్పింది నువ్వు చేయకోకుండా నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా, 1,00,000 సార్లు నన్ను దీవించో, నన్ను ఆశీర్వించో, నన్ను దీవించో అని అడిగినా దేవుడు దీవించడు. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు దీవించేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా బైబిల్లో దేవుని మాట శ్రద్ధగా విన్న వాళ్ళు ఇంకెవరున్నారు అమ్మా చెప్పండి? ఇంకా దేవుని మాట శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరున్నారు? మంచిది చెప్పాలి అమ్మా. ఇందులో విషయం ఏంటంటే దేవుని మాట విన్న వాళ్ళు, శ్రద్ధగా దీవించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో పేతురు ప్రాముఖ్యమైన వాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క లోకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. లోకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. విస్తారమైన చేపలు పట్టిరి. 5 చదువు. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదయ్యా. అయినా సరే ప్రభు నీ మాట చొప్పున వాళ్ళు వేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే గలిలయ సరస్సు తీరాన యేసు ప్రభు వారు 2 దోణులను చూశారు. ఆమేనండి. ఒక దోణిలో సీమోను పేతురు, నీ దోణిలో కొంచెం చోటిస్తావా అని అడిగాడు. ఇప్పుడు యేసయ్య ఈ పగటికాల సమయంలో నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ హృదయంలో నాకు కొంచెం చోటిస్తావా అని అడిగాడు. ఆమేనండి. నువ్వు నీ హృదయంలో చోటు లేకుండా నువ్వు ఎన్ని చేసినా శూన్యమే. కయ్యను ఆత్మను ఎందుకు తీసుకోవాలి దేవుడు? ఆడు హృదయం మంచిగా లేదు, చెడిపోయిన హృదయం. అర్థమవుతుందా? మొదటగా నీ హృదయం మారాలి. నీకు ఇష్టమైంది ఏంటంటే, దేవుడికి ఇష్టమైంది హృదయమే. దేవునికి స్తోత్రం. ముందు యేసయ్య బలవంతంగా వచ్చి పేతురు ఇదిగో దోణి ఎక్కను పోనీ అన్నాడా? పేతురు నీ దోణిలో కొంచెం చోటిస్తావా? అప్పుడు పేతురు ఏమన్నాడు? ఎలక్ట్గా ఉండాలమ్మా ఈరోజు చదువుతుంది. పేతురు ఏమన్నాడు? వెంటనే దోణిలో చోటిచ్చాడు యేసయ్యకి. దేవునికి స్తోత్రం. పేతురు ఏమనుకుంటున్నాడు? ఈ లోపు యేసయ్యకి చోటిస్తే యేసయ్యకి అందరికి చూడండి, ఇంకా యేసయ్యకి నా బాధలు ఏం తెలుసు? ఇంటికాడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఎవరమ్మా? పేతురమ్మ గారు వాళ్ళ పిల్లలు. అంతేగా పేతురు గారి భార్య పేరు కూడా లేదు అక్కడ. పేతురు గారి పేరే వాళ్ళ భార్యకి కూడా. వాళ్ళ బాధలు ఏం తెలుసు మా యేసయ్య అంత చక్కగా వాక్యం బోధిస్తున్నాడు, కానీ నేను ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు అని అనుకుంటున్నాడు మనసులో. అప్పుడు వెంటనే యేసయ్య వాక్యం చెప్పిన తర్వాత తర్వాత సీమోను పేతురు నీ దోణి కొంచెం లోతునకు నడిపించు అని అడిగాడు. దేవుని స్తోత్రం. లోతునకు నడిపించి నీ దోణి కొంచెం వలై అని అన్నాడు. దేవుని స్తోత్రం. మన లోతునకు నడిపించామనుకో చేపలు ఆడతాయి. అనిలు చేపలు ఆడతాయి. ఏ చేపలు? బైకిలో ఉన్న చేపలు. అంతేగా నువ్వు చేసే పనికి. దేవుని స్తోత్రం. దేవుడు మాటిని లోతుకి వెళ్తుంటే నిజంగా అక్కడ మనం అనుకో ఏం చేస్తామో తెలుసా? మనం అయితే ప్రభా నీకు చిన్నప్పటి నుంచి వడ్రింగ్ పని అలవాటు ఉంది, కానీ చేపలు పడతాం అలవాటు లేదు. నేను మా తాత గోసు పెట్టుకున్నా కానించి చేపలు పడతాం అలవాటు చేశాడయ్యా. నాకు ఎప్పుడు వలేస్తే చేపలు ఆడితే నాకు తెలుసయ్యా, ఎలాగ వలేస్తే పడతాయో నాకు తెలుసయ్యా. యేసు ప్రభు వారు నా దినాల్లో వడ్లవాని కుమారుడు అన్నారు. యేసు ప్రభు వారు వడ్డని పని చేసేవాడు కాబట్టి. యేసు ప్రభు వారు గొర్రె పిల్లలు ఎత్తుకుంటే ఆయన గొల్లవాడు అన్నారు యేసు ప్రభు వారు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఏం చేస్తే దాన్ని బట్టి ఆయనకు పేరు పెట్టేశారు. అర్థమవుతుందా? కానీ వాస్తవానికి యేసు ప్రభు ఎవరో? అందరూ వాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఆ యొక్క 38వ వచనంలో అనుకుంటా బహుశా అక్కడ ఏమనుందంటే, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అంటే ఆయన ప్రపంచానికి. ఆమేనానండి. అందరి ప్రభు ఆయన. ఆమేనానండి. ఆయన నిశ్చింగా పేతురు అనవలసిన మాట ఏంటంటే, ప్రభు నాకు చాలా అనుభవం ఉంది, రాత్రి అంతా ప్రయాసపడ్డా. చేపలు పట్టే వాళ్ళకి ఎప్పుడు వలేస్తే పడతాయో, ఎక్కడేస్తే పడతాయో. మేము పరిచర్యకి అక్కడికి వెళ్ళి వస్తుంటే, రాగిరిపాడు వెళ్ళి వస్తుంటే ఇంత త్రావు చేపలు పెట్టుకున్నాయి, అక్కడ పొట్ల కట్టుకుంటారు.
15 కేజీలు ఎంత ఉంటుంది ఇది అంటే అయ్యారు 10 కేజీలు ఉంటుంది. అది మామూలు చేప కాదండి అయ్యారు, అది ప్రాజెక్ట్ చేపనండి అంటున్నాడు మన సహోదరుడు. మామూలు చేప అయితే అంత ఉండదండి, అది ప్రాజెక్ట్ చేప అయ్యారు, అందుకే అంతలో ఉందండి అది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడు వలేస్తే చేపలు పడతాయో జాలర్లకి తెలుసు, ఎక్కడ వలేస్తే పడతాయో తెలుసు. వేటాడే వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? మొలతాడు కూడా ఉంచరాదు. ఎందుకో తెలుసా? మొలతాడు కూడా ఉండదు అది. దేనికి? మనం ఒకవేళ ప్యాంటు జారిపోతాం, నిక్కర జారిపోద్దని మొలతాడు కట్టుకుంటాం. లేకపోతే వ్యవసాయం చేసే రైతులైనా సరే లుంగి జారుద్దామని కట్టుకుంటాం. బెల్ట్లు అపమానం ఉండవు కదా. కానీ ఈతలోకి ఒక్కోసారి నీళ్ళల్లోకి వెళ్ళి ఆ యొక్క చేపలు వేసేటప్పుడు ఒక్కోసారి నీళ్ళలో దిగినప్పుడు ఉచ్చులు ఉంటాయి లోపల. ఉచ్చులు ఒక్కోసారి ఏం చేస్తాయంటే మొలతాడికి పట్టేస్తాయి. అందుకే అలా మొలతాడు కూడా లేకుండా ఒక్కోసారి వేటాడతారు. దేవుని స్తోత్రం. సీమోను పేతురు అంటున్నాడు, యేసయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా ఏమీ ఫలితం కనపడలేదయ్యా. ఇదిగో నాయన, అయినా సరే అక్కడేమో ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని స్తోత్రం. అయినా సరే ప్రభువా నీ మాట చొప్పున వల వేస్తున్నానయ్యా. దేవుని స్తోత్రం. చేపలు పట్టిన అనుభవం మనకు కూడా ఉంది. ఆమేనానండి. అక్కడ మన ఎరకమ్మూరు పొలం దగ్గర ఒక నీళ్ళ గుంట ఉండే చెరువు. ఆ చెరువు ఎండిపోయినప్పుడు అందులో పెద్ద పెద్ద బొమ్మిడాలు అయ్యి ఉండి బురదలో ఒకసారి అలా నడుస్తుంటే కాలు కింద వచ్చి పడిపోతుండే. కాలుతో తొక్కు పట్టే బురదలో దాన్ని తీసి బకెట్లు వేసుకున్నాం. తెల్లవారులు అలాగే ఒకసారి మా సహోదరులు మేము అందరం వెళ్ళి ముగ్గురు వెళ్ళి బకెట్లు చేపలు పట్టుకొచ్చింది తెల్లారేసరికల్లా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సీమోను పేతురు యేసయ్య మాట చొప్పున వల వేశాడు. ఎన్నిసార్లు ఉన్నా సరే ఈ వాక్యంలో స్పెషల్ అలాగే ఉంటుంది. ఇంకా వినాలనిపిస్తుంది ఈ వాక్యంలో ఉన్న స్పెషల్ అది. దేవుని స్తోత్రం. వలయంగానే వెంటనే అక్కడేమనుందంటే విస్తారమైన చేపల పండి అంట. దేవునికి స్తోత్రం. తర్వాత వారి వాళ్ళన్నీ కూడా పిగిలిపోతుండగా ఎందుకు పేతురు ఏరే వాళ్ళు పిలుస్తున్నారు? అక్కడ ఎవరు లేరా దోన్లో? చెప్పండి, ఎవరు లేరా? ఎవరున్నారు దోన్లో? మరి యేసయ్యకి చెప్తున్నాడా? ఎందుకు చెప్పట్లా? ఎందుకు చెప్పట్లేదు? ప్రభు మనకు చెప్పాలి కానీ మనం ప్రభుకి, ప్రభు మనకి సలహా ఇవ్వాలి కానీ మనం ప్రభుకి. చాలా మంది ఎందుకు దీవించబడరంటే, ఎందుకు అభివృద్ధి చెందరంటే, ప్రభా నేను ఇలా చేస్తానయ్యా, నాకు ఎలాగే నచ్చింది ప్రభా, నువ్వు చెప్పింది నచ్చలేదు నాయన. దేవుడేమో గూణిదానం చేసుకోమంటాడు కానీ ఆడికి నచ్చదు. దేవుడు నల్లదానం చేసుకోమంటాడు కానీ ఆడికి నచ్చదు. దేవుడు పొట్టిగా ఉన్న అమ్మాయిని చేసుకోమంటాడు కానీ ఆడికి నచ్చదు. విషయం ఏంటంటే ఆ పొట్టిగా ఉన్న వాళ్ళలోనే ఫలింపు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అంటున్నాడంటే అక్కడ కారణం, చాలా కారణం. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. పిల్ల గుంటూరు ప్రాంతంలో ఒక యవనస్తురాలో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. జాగ్రత్తగా నండి, వాక్యం చాలా లోతుకి వెళ్తుంది. ఆమె ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు కాబోయే భర్తని నీవు సిద్ధపరుచును ఆయన, ఇదిగో నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను ప్రభువా అంటే, అదే టైంలో ఒక సహోదరుడు వేరే ఒక ఊర్లో ఆ యొక్క మారు మనసు పొంది రక్షణ పొందితే, ఆ సహోదరుడు ఎలా ఉంటాడంటే కాకి నలుపు. కాకే కొంచెం బాగుంటుందేమో, నల్లగా ఉంటాడు ఇతను. ఆ పిల్ల మాత్రం మంచి ఎలా ఉంటుందంటే ఎరుప తెల్లగా ఉంటుంది ఆ పిల్ల. మొత్తానికి ఒక రోజున ప్రభు అన్నారంట, నీ కాబోయే భర్త పేరు మోషే అని దేవుడు ఒక దర్శనంలో చూపిస్తున్నారంట. నీ కాబోయే భర్త పేరు మోషే. కాబోయే అత్తగారు ముందు వచ్చి అత్తగారు చూసుకుంటారుగా, కాబోయే వాళ్ళని చూసుకుంటూ, అమ్మో వీడు మామూలుగా లేడు బాబు, వీడు కాకే కొంచెం బెటర్గా ఉంది, వీడు చూస్తే నల్లగా ఉన్నాడు బాబోయ్ అని చెప్పి, వద్దాం ఈ సంబంధం వద్దు అని వెళ్తే, కానీ ఆ యొక్క యవనస్తురాలు దేవుడు నన్ను చేసుకోమన్న వ్యక్తినే చేసుకుంటాను, నల్లోడైనా సరే పర్లేదని చెప్పి ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ రోజు 2-3 పిల్లలు పుట్టారు. ఖమ్మం దగ్గర కోదాడలో వాళ్ళ సేవ చేస్తున్నారు ఆ కుటుంబం. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట నువ్వు విన్నావు అనుకో, దీవించబడిపోతావు. ఆమేన్. దేవుడు చెప్పింది అనకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోను పేతురుతో యేసయ్య అన్నాడు, ఇదిగో అక్కడ వలయమనంగానే వలేసి స్థానమైన చేపను బట్టి అవి లాగలేక పక్కన ఉన్న వాళ్ళు పిలిచాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం దీవించబడినప్పుడు, మనం ఆశీర్వదించబడినప్పుడు మనతో పోతుంది, పక్కన ఉన్న వాళ్ళు అందరూ దీవించబడిపోతారు. పక్కన ఉన్న వాళ్ళు అంటే ఎవరెవరో సంఘస్థులు కానీ, అవునా? ఇప్పుడు ఎవరైనా ఉదాహరణకి ఎవరైనా కలిసి, అయ్యా మేము ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాం పేదలకు, ఎవరైనా బాగా పేదలకు ఉన్న వాళ్ళు అంటే, అయ్యా బాగా పేదలు అయితే మా సంఘంలో ఉన్నారు అవి చేయండి అంటామా? ముందు మన వాళ్ళకి ఇస్తామా, బయట ఎవరికి ఇస్తామా?
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన ఆశీర్వాదం ఇతరులకు కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే సీమోను పేతురు ఈ వల లాగలేక అందరికీ రే బాబు రండిరా లాగండిరా కొంచెం అంటే వాళ్ళు అందరూ కూడా లాగారంట. విస్తారమైన చేపల పని అన్న పడంగానే ఆ యొక్క పేతురు ఏమన్నాడు యేసయ్యతో? సీమోను పేతురు అది చూసి ఏది చూశాడు సీమోను పేతురు? రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప పడలేదు. అమ్మ ఏనండి, ఇప్పుడు యేసయ్య మాట చొప్పున మొదలైతే విశాలమైన చేపలు పడిపోయి ఇది చూశాడు, అది చూశాడు, ఇది కూడా చూశాడు. చూసి ఏమంటున్నాడంటే మోకాళ్ళ ఎదుట యేసయ్య మోకాళ్ళ కాడ వెంటనే సాగిలి పడిపోయాడు. పడిపోయి ఏమంటున్నాడంటే ప్రభువా నన్ను విడిచిపోయా, నేను పాపాత్ముడయ్యా, నేను పాపాత్ముడయ్యా అంటున్నాడంటే. ఎప్పుడు అంటున్నాడు ఈయన ఈ మాట? సమృద్ధి వచ్చినప్పుడు తగ్గింపు కనపడుతున్న పేతుల్లో. కొంతమందికి సమృద్ధి వస్తే మనం వాళ్ళని అనుకోలేము కూడా. అసలు వాళ్ళతో మనం మాట్లాడలేము కూడా. నువ్వు నాతో మాట్లాడే అంతటి వాడువా, నువ్వు నాతో మాట్లాడే అంత దానివా అంటారు కూడా అవసరం అయితే. ఇంకా కొంతమంది చెప్పక్కర్లా, వాళ్ళ కనీసం అసలు మనం మాట్లాడిచ్చినా ఎందుకు మాట్లాడరు? అంతేనా? కానీ ఇక్కడ సమృద్ధి వచ్చాక పేతురు అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఈ ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను జాగ్రత్తగానండి. ఒక ఆయన దూర ప్రాంతంలో చిన్నప్పుడు చాలా 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 ప్రయాసతో ఆ యొక్క ఇంట్లో గడవక అల్లాడిపోతుండేవాళ్ళంట. ఇంట్లో అసలు గడిచేది కాదంట. ఇంట్లో అల్లాడిపోతా ఉన్న సమయంలో చాలా కరువు, తినడానికి ఆహారం కూడా లేని సమయంలో సేవకులు వస్తే ఆ యొక్క అరువు తెప్పించి భోజనం పెట్టేదంట ఆ తల్లి. ఆ యొక్క సేవకులకి, అమ్మ మాకు కూడా అన్నం పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉందమ్మా అంటే ఆ ఇడ్లీ అమ్మేసి వచ్చిన ఇడ్లీ ముక్కలు మిగిలితాయి కదా, అవి పెట్టి పిల్లలకి, అరే సేవకులు దైవజనులు తింటే మనం ఆశీర్వాదం రాది, మనకి లేని పరిస్థితి కదా, ఈ ఇడ్లీ ముక్కలు తినండి రాని పిల్లల్ని అలా పెంచుకుంటా భక్తిలో పెంచుకుంటా వచ్చింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. కానీ ఆ తల్లి లేదు, కానీ ఆ బిడ్డలను మాత్రం దేవుడు ఆశీర్వించాడు. దేవునికి స్తోత్రం. బహుశా లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే పెద్ద వయసు వచ్చేస్తుంది కదా. ఆయన పెద్దవాడయ్యాక ఓ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి పని అడిగితే పని లేదు, ఏం లేదు, బయటకు బయట నుంచి అన్నారంట. కొన్నాళ్ళు అయ్యాక ఏ ఫ్యాక్టరీ కాడి నుంచి అయితే బయటికి పొమ్మన్నారో అదే ఫ్యాక్టరీ కొనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభు ఆయన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ఎందుకు అభివృద్ధి పరుస్తాడు, ఎందుకు వర్ధల చేస్తాడు, ఎందుకు దీవిస్తాడు, ఎందుకు హెచ్చిస్తాడంటే కారణం దేవుని వాక్యం సెలవిస్తుంది. పెంట కుప్పల మీద నుంచి రావాలి, అందరి దగ్గర నుంచి రావాలి ఈ మాట. పెంట కుప్పల మీద నుంచి వేదనను పైకెత్తేవాడంటే మన ప్రభు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆ ఫ్యాక్టరీ కొన్నాడు. తర్వాత ఆయన అనుకున్నాడంట, నన్ను పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేపాడు, నా ఇల్లు కంటే కూడా దేవుని మందిరం ఘనంగా ఉండాలని ఆ ఊళ్ళో వాళ్ళ సొంత ఊళ్ళో ఏసీ మందిరం కట్టించేశాడంట ఆయన ఒక్కడే. అర్థమవుతుందా? నేను చూస్తే ఈ రోజున మంచి భవంతులో ఉన్నాను, మా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లు ఉన్నాయి. దేవుడు ఒకప్పుడు నన్ను పెంట కుప్పల మీద నుంచి పైకి లేపాడని ఆ ఊర్లోనే పెద్ద మందిరం ఏసీ మందిరం కట్టించేశాడంట ఈయన. ఒకప్పుడు తింటానికి తినలేని ఈ పేద పిల్లడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లడు కాదు, ఇప్పుడు పెద్దోడు కాదు కూడా కాదు. ఆయన చూశాను కూడా నేను డైరెక్ట్గా. ఆయన ఇప్పుడు పెద్ద వృద్ధాప్యలోకి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు వృద్ధాప్యలోకి వచ్చేసాడు అంటే ముసలాయనలా ఉన్నాడు ఇప్పుడు ఆయన. తల్లి చిన్నప్పుడు నేర్పించిన భక్తిని బట్టి ఈ రోజున ప్రయోజకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు నేర్పించే భక్తిని బట్టి కూడా ఉంటుంది. నేర్పించాలి చిన్నప్పటి నుంచి దేవుని విలువేంటో తెలియచేయాలి నీ పిల్లలకి. ఆమేనండి. ఆ యొక్క దేవుని సేవకుని విలువేంటో తెలియచేయాలి. దేవుడు అంటాడు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, త్రోవలో వెళుతున్నప్పుడు నా మాటలు వారికి చెప్పు అంటాడు దేవుడు చోట్ల. దేవునికి స్తోత్రం. భక్తి తెలియచేయాలి. భక్తి ఉందనుకోండి, వాళ్ళ పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ ప్రయోజకులుగా మార్చబడతారు, మనం ఉన్నా లేకపోయినా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన ప్రభు మాటను శ్రద్ధగా వినినప్పుడు ఆయన నిన్ను పట్టణంలో దీవిస్తాడు, పొలంలో దీవిస్తాడు, భూఫలం, గర్భఫలం, ఎడ్లు, గొర్రెలు, మేకలు అన్నీ దేవుడు దీవిస్తాడు. ఆయన మాట విన్నప్పుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా విస్తరింపజేస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు శ్రద్ధగా నీ మాట వినే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభు. శ్రద్ధగా నీ చిత్తానుసారంగా అడుగులు వేసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభు. ఒకవేళ దేవుని మాట నువ్వు వినకపోతే ఇదిగో దేవుని మాట వినే వారికి దేవుడు ఎన్నుకుంటాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా.
ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఇదిగో పెంట కుప్పల మీద నుంచి ఆ వ్యక్తి పైకి లేవనెత్తబడినప్పుడు తన స్థితి అతను మర్చిపోలేదు. ఒకప్పుడు నాకు తిండి లేదే, ఒకప్పుడు ఇదిగో నా తల్లి నన్ను భక్తిలో పెంచింది, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దైవజనులు వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారని చెప్పి దేవుని మీద కృతజ్ఞతతో ఆ యొక్క వ్యక్తి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత తన ఊరిలో తన స్వగ్రామంలో దేవుని కొరకు ఒక మంచి ఏసీ మందిరం కట్టించాడు. ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా, నమ్మకస్తురాలుగా ఉన్నావా? ఇదిగో సమృద్ధి వచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడంటే యేసు ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అంటున్నాడు. ఒకవేళ నువ్వు సమృద్ధి వచ్చాక ఇదిగో నోవాహు వాడలో కాకిలాగా నువ్వు పారిపోతున్నావేమో, నోవాహు వాడలో కాకిలాగా ఇదిగో అవసరం ఉన్నప్పుడు దైవజనుడి దగ్గర యొక్క నోవాహు దగ్గర ఉంది, ఇదిగో అవసరతలన్నీ తీర్చబడినప్పుడు తర్వాత ఇదిగో సమృద్ధి వచ్చిన తర్వాత ఇదిగో నీళ్లు ఎలిసిపోయిన తర్వాత మరలా ఆహారం దొరికిన తర్వాత ఇదిగో తన యజమానిని మర్చిపోయి ఇదిగో వెళ్ళి అటు ఇటు తిరుగుతా ఉంది. ఒకవేళ అలాగే నీవు ఉన్నావేమో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రభా నా స్థితిగతులు నేను మర్చిపోకూడదు నాయన. అయ్యా ఇదిగో నా ఆపదలో ఉన్నప్పుడు కష్టకాలంలో నా గాయాలు కట్టిన వారిని నేను మర్చిపోకూడదు నాయన. అయ్యా ఇదిగో నేను నా గాయాలు బాగు చేసిన వారిని నేను మర్చిపోకూడదు నాయన. ఇదిగో వాడలో కరువు కాలం అంతా ఇదిగో వర్షాకాలం అంతా వాడలో నన్ను పోషించిన నోవాహుని నేను మర్చిపోకూడదు అయ్యా. అయ్యా నీ మాట చొప్పున వల వేసే కృప నాకు దయచేయనైనా. అయ్యా నీ మాట వినే కృప నాకు దయచేయనైనా. ఇదిగో ఆ కాకైతే ఇదిగో నోవాహు వాడలో నుంచి వెళ్ళిపోయి అది అటు ఇటు తిరుగుతుంది. ఇదిగో పావురం అయితే మరలా తిరిగి వచ్చి తుంచబడిన ఒలివల రమ్మ తీసుకొచ్చి నోవాహుకి ఇస్తుంది. నువ్వే దేవతలో ఉన్నావు దేవుని సన్నిధిలో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినినప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, విస్తరించబడతావు. ఒకవేళ దేవుని మాట నువ్వు వినకోకుండా తృణీకరిస్తే ఇదిగో దేవుని మాట వినేవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా. అందరూ నోరు చేద్దాం, ప్రభా నా బ్రతికిని మార్చయ్యా. అయ్యా నీ మాట వినే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో దేవుని మాట నువ్వు వినకోకుండా నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు, నువ్వెన్ని చేసినా అది నిష్ప్రయోజనమే దేవుని సన్నిధిలో. ప్రభా ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని మాట వింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు దేవుని చిత్తంలో అడుగులు వేయట్లేదు. ఇదిగో లోకానుసారంగా నువ్వు అడుగులు వేస్తున్నావు. ప్రభా నన్ను క్షమించయ్యా. ప్రభా నన్ను ఆశీర్వదించే దేవుడు నీవే నాయన. ప్రభా నన్ను విస్తరింపజేసే దేవుడు నీవే నాయన. ఇదిగో అబ్రహాము దేవుని మాట విన్నాడు, పేతురు దేవుని మాట విన్నాడు. ఇదిగో దేవుని మాట వినిన వారందరూ కూడా ప్రయోజకులయ్యారు. దేవుని మాట వినిన వారందరూ వర్ధిల్లారు. దేవుని మాట వినిన వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఇదిగో నువ్వు మనుషులు కళ్ళు కప్పొచ్చు, ఇదిగో నువ్వు నీ సేవకుని కళ్ళు కప్పొచ్చు, ఇదిగో దేవుని కళ్ళు నువ్వు కప్పలేవు. ఇదిగో నీ యొక్క లేని స్థితిలో ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు సమృద్ధి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దేవుడికి తెలియదా? ప్రభు సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా పేతురు అంటున్నాడు, అయ్యా నేను రాత్రి అంతా ప్రయాసపడ్డానయ్యా. అయ్యా నాకు ఒక్క చేప కూడా కనబడలేదు నాయన. అయ్యా నీ మాట చెప్పున వల వేసినప్పుడు నాయన అయ్యా విశారమైన చేపలు ఇచ్చావు ఆయన. అయ్యా నీ మాట వినే భాగ్యం నాకు దయచేయనైనా. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు మాట వినే వ్యక్తివైనా నీవు దేవుని సన్నిధిలో దేవుని మాట వినే వ్యక్తివైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో దేవుడు మాట వినకోకుండా ఒకవేళ నువ్వు ఎన్ని చేసినా అవి వృధా అయిపోతాయి, నిష్ప్రయోజనం అయిపోతాయి. ఇదిగో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని సేవకుల్ని నువ్వు సంప్రదిస్తున్నావు. ఇదిగో అన్నీ బాగున్నప్పుడు నోవాహు వాడలో కాకి వలె ఇదిగో నువ్వు కనుమరుగైపోతున్నావు. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభు అవన్నీ చూస్తున్నారు. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. యేసయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా, యేసయ్యా నా బ్రతికిని మార్చయ్యా, యేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా. ప్రభా నా అంతరంగాన్ని మార్చిన ఆయన. అయ్యా నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయనైనా. అయ్యా నీ మాట వినేదానిగా నేను ఉండాలయ్యా, నీ మాట వినేవాడిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా నువ్వు వినాలి. అంతేకాకుండా నీ దేవుని మాటలు నీ పిల్లలకు కూడా నువ్వు నేర్పాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ పిల్లలు నీ మార్గంలో నడవట్లేదంటే దానికి కారణం నువ్వే. దేవుని సన్నిధిలో ప్రభానాన్ని క్షమించయ్యా, ప్రభానాన్ని క్షమించాయి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం అంటున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎవరిని సేవిస్తున్నావో నాకు తెలియదు. ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఇదిగో దేవుడిని మోసపరిచే వ్యక్తిగా ఉన్నావేమో, ఇదిగో దేవుడి మాట వినని వ్యక్తిగా ఉన్నావేమో, ఇదిగో దేవుడికి ఆయాసాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నావేమో నాకు తెలియదు. ప్రభు సన్నిధిలో ప్రభా నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయాలి. ఇదిగో ఎవరైతే దేవుని మాట వింటారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు, వారందరినీ దేవుడు విస్తరింపజేస్తారు, వారందరినీ దేవుడు పెంట కుప్పల మీద నుంచి భేదాలను పైకెత్తేవాడు ఆయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.